ఏం చెప్పదు అనుకున్నారు శ్రీనివాస్ గారు ఏం చెప్పేసి 10 ఏళ్ళు అంటే నీకు 61 ఉంటే మళ్ళీ నాకు 71 అయింది. నేను సీను చిన్నప్పటి నుండి కొద్దిగా ఈ లోకల్ యాక్టివిటీస్ లలో బాగా యాక్టివ్ ఉంటుంది. అంటే మన కల్చర్ కు సంబంధించిన ఫెస్టివల్స్ కానీ ఇంకా ఇతరత్ర ఇదంతా. దాంతో పాటు ఏమైందంటే మాకు జనంలో ఉండే అలవాటు బాగా అయిపోయింది. ఒకప్పటి నుండి మన తెలంగాణ జిల్లా నుండి అంతా కూడా ఈ మహాకాళి జాతర వస్తే లష్కర్ బోనాలు అంటుండే. దాని తర్వాత సికింద్రాబాద్ బోనాలు అయింది, లష్కర్ బోనాలు పోవాలి. నాకేం బాగా అనిపిస్తుంది, ఇప్పుడు నేను పలారం బండి తీస్తే మల్కాజ్గిరి నుండి బండి తీస్తున్నా అని చెప్పాలనా, లేకుంటే సికింద్రాబాద్ నుండి బండి తీస్తున్నా అని చెప్పాలనా. ప్రతి విషయానికి వస్తే ఏదున్నా కానీ సికింద్రాబాద్ జంటనాలకు చరిత్ర ఉండేది అందరూ చెప్తా ఉన్నారు. ట్యాంక్ బండ్ అవతల హైదరాబాద్, ట్యాంక్ బండ్ అవతల సికింద్రాబాద్. ఇప్పుడు ఆ పేరు కూడా గుంటూరుత గోవింద అంటే కనిపిస్తా ఉన్నాయి. దయచేసి ఇది మా సొంత ఇంటికి మాకు సంబంధించిన ప్రోగ్రాం కాదు, ఇది మనందరికి సంబంధించిన ప్రోగ్రాం. మన పూర్వీకులంతా కూడా ఈ సికింద్రాబాద్ పేరు చెప్తే బతికిన వాళ్ళు మనం. రాబోయే కార్యక్రమాలన్నీ మేమంతా మాట్లాడుకుని మీకు అనౌన్స్ చేస్తూ ఉంటారు. సీన్ ఎప్పుడప్పుడు మీకు ప్రోగ్రామ్స్ కూడా ఇస్తూ ఉంటారు. 11 నాడు ఈ ప్రోగ్రామ్ మాత్రం నేను ముందే చెప్పిన, కొద్దిగా నేను రూడ్కి పోతున్నా ఉత్తరాఖండ్. మళ్ళీ మీరు అంతా రోజు ఎందుకంటే భజన రాలేదు అది ఏం చెప్పదు అనుకున్నారు. 17 ప్రోగ్రామ్ మాత్రం బాగా పెద్ద ఎత్తున చరిత్రలో గుర్తుండే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కో చేసుకుని ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అని తెలియజెప్పేలా మనం అందరూ కూడా కృషి చేయాలని మీకు అందరూ కూడా మనసు కోరుకుంటా ఉన్నాం. లైవ్ ఉంది, నువ్వు మాట్లాడుతూ వచ్చేసి